రూల్స్ ప్రకారం ఇచ్చాం షాపు. మేము రూల్స్ విరుద్ధంగా మేము ఇవ్వలేదు. గుడి బడి అన్ని చూసుకొని ఇచ్చాం. అన్నిటికి 100 మీటర్స్ ఉండే చూసుకొని ఇచ్చాము. ఉంటే మేమే ఇవ్వము, మీరు చెప్పక్కర్లే. అది మీరు పదే వచ్చి గవర్నమెంట్ షాప్ పెడితే కోట్ల ఫీజు కట్టి ఏమండి మీరు నేను చెప్పేదండి, ఇది పూర్తిగా కమర్షియల్ ఏరియాను పెట్టుకుంటారు. వీళ్ళు ఎక్కడ చెప్పి వెనక వాళ్ళ ఇంటికే గాలి ఇక్కడ సంబంధం లేదు. బోల్డ్ స్థలం ఉంది, చర్చి గుడి బోల్డ్ స్థలం ఉంది. ఎంత ఏంటి అంటే మొత్తం టౌన్ లో 70 షాపులు 100 షాపులు ఎంట పడింది. ఈ షాప్ కూడా వెంట పడతారు వచ్చి. తెలుసండి అనేసరికి మాట ఆఫీస్ చక్కగా మాట్లాడు నాకు తెలుసు. సరే మాకు ఇప్పుడు మీకు ఎంత ఉందో షాప్ పెట్టాల్సిన బాధ్యత మాకుంది, ఎస్టాబ్లిష్ బాధ్యత మాకుంది. సరే ఇదేం బెల్ షాప్ కాదు, గవర్నమెంట్ షాప్. గవర్నమెంట్ షాప్ గవర్నమెంట్ ఇది ఇంటెన్షన్ గా చేస్తున్నారండి. ఇది ఇంటెన్షన్ గా చేసి తప్పితే ఇది వేరేది. ఇప్పుడు గవర్నమెంట్ కి రూల్స్ కరెక్ట్ గా ఉంది. పక్కన బ్రాండీ షాప్ ఉంది కదా, పక్కన ఉంది. మాకేందంటే మా గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే కమర్షియల్ ఏరియా, ఇది పూర్తిగా కమర్షియల్ ఏరియా. అంతకుముందు ఇక్కడ వైన్స్ నడిచింది, కానీ ఇప్పుడు నడుస్తుంది. ఇది ఇంటెన్షన్ గా కావాల్సి చేసే ఉద్దేశం తప్పితే ఎవరికి ఇబ్బందికరమైంది కాదు. ఎందుకంటే గుడి గాని బడి గాని అన్ని మేము నామ్స్ ప్రకారం 100 మీటర్స్ చూసుకొని వచ్చాం. దేనికి కూడా ఇది అప్లిక్ అవ్వట్లేదు. ఇది పక్కా కమర్షియల్ ఏరియా ఇవ్వాలా, అది దాని మీద అంతే చెప్తున్నాను. ఏం చెప్తున్నారంటే తాగి ఇక్కడే అది లేకుండా చూస్తామండి, అవి లేకుండా మేము చూసుకుంటాం. మేము పదమ్మండి పదం పెట్టారు కదా.